హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 263. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. "వీడు నిద్రలేస్తే మీ అమ్మకి గాని, మా అమ్మకి గాని ఇవ్వు. నన్నస్సలు నిద్ర లేపకు బావ. ఫుల్‌గా అలసిపోయాను" అని కొడుకుని రుద్ర ఒడిలోనే పడుకోబెట్టి, ఆమె కూడా రుద్ర ఒడిలోనే పడుకుంటుంది. వేద కొడుకుని ఓ వైపు ఎత్తుకొని వేద తల నిమురుతూ కూర్చున్నాడు రుద్ర. ఇక వేద త్వరగానే నిద్రలోకి జారుకున్నా కూడా ఉదయం నుండి అంత అలసిపోయినా కూడా కొడుకు ఇంకా నోట్లో వేలు వేసుకుని చప్పరిస్తూ మరీ వాళ్ళ డాడీని చూస్తూ ఉన్నాడు. నువ్వేడ్చావనుకో అది కూడా ఇప్పుడు లేచి ఏడుస్తుంది. మీ అమ్మ అలసిపోయింది నాన్న. ఇవాళ అమ్మని ఏడిపించకూడదు కదా అని రుద్ర కొడుకుతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ డాడీ భాష ఏం అర్థమవుతుందో కానీ పెద్దగా కళ్ళు తెరిచి రుద్రానే చూస్తూ ఉంటాడు బుడ్డోడు. కొడుకుని భుజాన వేసుకొని వాడిని కూడా సక్సెస్‌ఫుల్‌గా పడుకోబెట్టి తల్లి కొడుకులిద్దరిని బెడ్ మీద పడుకోబెట్టాడు రుద్ర. వాళ్ళిద్దరిని పడుకోబెట్టాక అప్పుడు అతడు ఫ్రెష్ అయ్యి వచ్చాక మీనాక్షి గారు వచ్చారు. మనవడు పడుకున్నాడా లేదా అని. ఇక కోడలు మనవడు పడుకునేసరికి ఎలా ఉన్నారు నాన్న? పడుకున్నారా? దిష్టి తగిలినట్టుంది. ఎలా ఉన్నారో ఏంటో అనుకొని వచ్చాను నాన్న అని అన్నారు మీనాక్షి గారు. మళ్ళీ వేరే ఐటమ్స్‌తో దిష్టి తీయడానికి. ఆల్రెడీ దిష్టి తీసావు కదా అమ్మా! పడుకున్నారులే. మళ్ళీ ఇప్పుడు అవసరం లేదులే. పడుకున్నారు కదా! వాళ్ళు లేస్తే పిలుస్తానులే అమ్మా అని అన్నాడు రుద్ర. సరే నాన్న జాగ్రత్త అని కొడుకు వద్దు అన్నా కూడా మళ్ళీ పడుకున్న మనవడికి, కోడలికి దిష్టి తీసుకొని వెళ్ళిపోయారు మీనాక్షి గారు. డిన్నర్ అయిపోయాక శ్రావణి వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళిపోతే సమీర ఇంకా అమ్మా, నాన్నతో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. వాళ్ళని చాలా రోజుల నుండి మిస్ అవ్వడంతో అప్పుడే చరణ్ దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. "రూమ్‌కి రావే ఒకసారి. నీ రూమ్‌లో లేవు కదా! ఎక్కడున్నావు?" అని. "అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నానురా. 10 మినిట్స్ అతడి" అని అతడికి రిప్లై ఇచ్చి, "నిద్రొస్తుందమ్మా" అని ఆవలిస్తూ, "రూమ్‌కి వెళ్తాను. ఇక మీరు కూడా పడుకోండి" అని చెప్పింది సమీర. "అలాగే తల్లి వెళ్లి పడుకో అని సంధ్య, సంజయ్ గారు కూడా ఇక పడుకునేసరికి సమీర మెల్లిగా తన రూమ్‌లోకి వెళుతూ అందరినీ చూసింది. పడుకున్నారా లేదా? ఎవరైనా మెలకువగా ఉన్నారా? అని. ఇక ఫంక్షన్ గోలకి అందరూ త్వరగానే నిద్రపోవడంతో 10:30కి మెల్లిగా చరణ్ రూమ్‌లోకి వెళ్ళింది. అప్పటికి అతడు మొబైల్ పట్టుకొని బెడ్ మీద కూర్చున్నాడు. "ఏంట్రా ఈ టైంలో పిలిచావు? పడుకోలేదా? ఫుల్‌గా అలసిపోయావు అనుకున్నాను నేను" అని అంది సమీర వచ్చి చరణ్ ఒడిలో కూర్చొని. చాలా రోజులవుతుంది కదా నీతో మాట్లాడక. తమరు ఇంట్లో ఉన్నా కూడా అసలు మాట్లాడడమే కుదరడం లేదు. ఇక అత్తయ్య, మావయ్య వాళ్ళు వచ్చారు. రేపెలాగో వెళ్ళిపోతావు కదా! అందుకే కాసేపు మాట్లాడదామని పిలిచాను అన్నాడు చరణ్. కానీ నాకు నిద్రొస్తుంది కదరా! అని సమీర ఆవలిస్తూ చరణ్ భుజం మీద వాలగానే, ఇక్కడే పడుకోవే నిన్నాపేదెవరు? అన్నాడు చరణ్. వద్దులే మళ్ళీ మార్నింగ్ లేట్‌గా లేస్తే ఇబ్బందవుతుంది. కాసేపయ్యాక వెళ్తాను అని మెల్లిగా అతడి పక్కన కూర్చొని అతడి చేయిలో చేయి కలిపి అతడి భుజం మీద తల వాల్చి చరణ్ చెప్పే మాటలు వింటూ ఉంది సమీర. అతడి మాటలను అతడిని అబ్జర్వ్ చేస్తూనే ఉంది సమీర. ఎప్పటినుండో అబార్షన్ అయినప్పటి నుండి కనీసం ఆమెను దగ్గరికి తీసుకోవడం పక్కన పెడితే కనీసం ఒక్క ముద్దు కూడా పెట్టుకోవడం లేదు ఆమెని. ఆ సిట్యుయేషన్ అతడికి ఎంత భయం కలిగించిందో అర్థమవుతుంది సమీరాకి. దాని నుండి సమీర బయటపడినా కూడా చరణ్ ఇంకా మర్చిపోలేకపోతున్నాడు అని అతడి ప్రతి పనిలో గుర్తొస్తూనే ఉంటుంది. జీవనన్నయ్య, సారిక వదిన రాలేదేంట్రా ఫంక్షన్‌కి? మన ఇంట్లో ఫంక్షన్‌కి ఖచ్చితంగా వస్తారు కదా వాళ్ళు అని అడిగింది సమీర. సారిక ఎవరిదో వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్ ఉందంటే వాళ్ళ ఊరికి వెళ్ళిందంటనే. వాళ్ళది చాలా దూరం కదా ఊరు. ఇక జీవన్ బావేమో ఊర్లు పట్టుకొని పోయాడు. ఏదో కేస్ పని మీద వెళ్ళాడంట. అందుకే రాలేదంటనే. అన్నయ్య చెప్పాడు అని చెప్పాడు చరణ్ సమీరతో. హ్మ్. అందరం ఉన్నాం కదా! వాళ్ళే మిస్ అయ్యారు కదా! అందుకే అడిగానురా. ప్రతి ఫంక్షన్‌లో వాళ్ళు ఉంటారు కదా!
ఖచ్చితంగా. ఇప్పుడు బుడ్డోడి బారసాలలో వాళ్ళు మిస్ అయ్యారు కదా! అందరం ఉంటే ఇంకా ఫుల్‌గా హ్యాపీగా ఉండేది. అయినా ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా! పైగా అక్క చిన్నోడికి పేరు కూడా చాలా బాగా పెట్టింది. ఎంత క్యూట్‌గా ఉందో అని సమీర ధీరా బాబు గురించి హ్యాపీగా చెప్తూ ఉంటే, చరణ్ ఆమె సంతోషాన్ని చూస్తూ ఉన్నాడు. ఇక సమీరకి నిద్ర వచ్చేసి చరణ్ ఒడిలోనే పడుకొని, "ఏంట్రా అలా చూస్తున్నావ్?" అని అడిగింది కళ్ళు నలుపుకుంటూ, ఆవలిస్తూ. "బావున్నావా నువ్వు? హెల్త్ కూడా ఓకేనా ఇప్పుడు?" అని చరణ్ మరోసారి అడగడంతో, "ఎన్ని సార్లు అడుగుతావురా? నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. అర్థమయ్యిందా? ఇంకొక్కసారి అలా అడగకు. నాకు కోపం తెప్పించకు. అర్థమయిందా?" "ఎందుకురా ప్రతిసారి జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకొని, నువ్వు బాధపడుతూ నన్ను బాధపెడుతున్నావు? ఇంకొక్కసారి నిన్నిలా చూశాను అనుకో దెబ్బలు పడతాయి" అని చరణ్ ఒడిలోనే నిద్రపోవడంతో సమీరానే చూస్తూ ఉంటాడు చరణ్ ఉదయం వరకు. ఇక మార్నింగ్ అయితే అందరూ లేస్తారు అని చెప్పి 4 గంటలకు మెల్లిగా సమీరాని ఎత్తుకొని వెళ్ళి ఆమెని రూమ్‌లో పడుకోబెట్టి, "నువ్వు ఫుల్‌గా నాతో ఉండే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నానే. ఈ ప్రపంచంలో మనకి నచ్చని వాళ్ళే మనల్ని బాధపెడతారు అని అనుకోవడం పెద్ద తప్పు. తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళ వల్లే మనం బాధపడతాం. మనం ప్రేమించిన వాళ్ళని బాధ పెడతాము." నిజంగా మన విషయంలో అదే జరిగింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నేనే కారణమయ్యాను నీ బాధకి. నేను ఎంత సంతోషంగా ఉండాలి అనుకున్నానో, నేనెంత హ్యాపీగా చూసుకోవాలి అనుకున్నానో, అంతకు రెట్లు ఎక్కువగా నిన్నే బాధ పెట్టాను కానీ, ఇక నుండి మన లైఫ్‌లో బాధ అనేది లేకుండా, ముఖ్యంగా నిన్ను బాధ పెట్టకుండా చూసుకుంటానే అని చెప్పేసి సమీర నుదుటిన ముద్దు పెట్టి, చరణ్ ఇక పడుకోకుండా జిమ్‌కి వెళ్ళేసి ఆఫీస్‌కి రెడీ అవుతూ ఉన్నాడు. ఇక బారసాల మరుసటి రోజు సంధ్య, సంజయ్ గారు సమీర వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇక వేద అలసటగా, నీరసంగా కనిపించడంతో, ఆ రోజు కూడా ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉన్నాడు రుద్ర. ఓవైపు భార్యని, కొడుకుని చూస్తూనే. చరణ్, శౌర్య టిఫిన్ చేసి ఆఫీస్‌కి వెళ్లారు. వర్క్ ఎలా జరుగుతుంది, ఏంటి అని, ప్రాజెక్ట్ వర్క్ ఎలా నడుస్తుంది అని రుద్ర ఇంటి దగ్గర నుండి చూస్తూనే ఉన్నాడు. ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్ అయిపోయిన తర్వాత వర్షిని మెల్లిగా ఒక ఫైల్ పట్టుకొని శౌర్య క్యాబిన్ దాటుకొని చరణ్ క్యాబిన్‌కి వెళ్ళింది. ఎక్స్‌క్యూజ్ మీ సార్ అని వర్షిని గొంతు వినిపించగానే చరణ్ ఎవరో చూడకుండానే పిలిచాడు కమ్ అని. చరణ్‌ని చూడగానే పర్లేదు బానే ఉన్నాడు పిల్లోడు. ఇంతకు ముందు చూసినప్పుడు అంత క్లియర్‌గా చూడలేదు కానీ ఇప్పుడు వీడితో మాకు చాలా పనుంది కాబట్టి వీడిని అబ్జర్వ్ చేయాలి. నన్ను, నిఖిల్‌ని ఎలా అయితే విడదీసి వీళ్ళ ఇంట్లో పండగలు, ఫంక్షన్‌లు అన్నీ చేసుకుంటున్నారో, ఇప్పుడు మీ ఇద్దరు అన్నయ్యలు ఎలా సెటిల్ అయ్యారు కాబట్టి నువ్వే నాకు దొరికావిప్పుడు. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని నీకు దూరం చేస్తే నీకెలా ఉంటదో నేను చూపిస్తాను కదరా! అని మెల్లిగా ఫైల్ పట్టుకొని నమస్తే, హాయ్ సార్ అని వర్షిని వెళ్ళి అతడి పక్కనే నిలబడింది. వర్షిని అంత ప్రిపేర్‌గా వెళ్ళినా కూడా ఆమె అక్కడ ప్రతి ఒక్క మూమెంట్ ఇక్కడ రుద్ర గమనిస్తున్నాడని ఈ మేడంకి తెలియకుండా ఎక్స్ట్రాలు చేద్దామని చెప్పి వర్షిని అతడికి దూరం వెళ్ళకుండా అతడికి దగ్గరగా వెళ్తూ ఉంటే, రుద్ర మాత్రం ఇక్కడ కాలు మీద కాళ్ళు వేసుకొని సోఫాలో కూర్చొని కూల్‌గా కాఫీ తాగుతూ వర్షిణిని చూస్తూ ఉన్నాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.